అయితే స్పాంజ్ అనమాట. మనము ఏదైనా ఐటెమ్స్ కొన్నప్పుడు గానీ, లేకపోతే కొత్త బట్టలు కొన్నప్పుడు గానీ స్పాంజ్ అయితే వస్తుంది కదా! ఆ స్పాంజ్ అనమాట. ఇంకా ఈ స్పాంజ్‌ని ఇందులో నుంచి ఒక చిన్న పీస్‌నైతే కట్ చేసుకున్నాను. ఎందుకు కట్ చేసుకోవాలంటే, మనము ఇలాంటి చిన్న రోల్లో ఏదైనా వేసి అల్లం వెల్లుల్లి గానీ, ఇంకా మిరియాలు ఇలాంటి వాటిని మనం కొంచెం కచ్చా పచ్చగా దంచుతూ ఉంటాం కదా! అలాంటిది వచ్చేటప్పుడు కింద టక్ టక్ అని సౌండ్ వస్తుంది. అందుకోసం ఇలాంటి స్పాంజ్‌ని మనం కట్ చేసుకొని కింద పెట్టుకున్నాం అనుకోండి, 2 రకాలుగా యూజ్ అవుతుంది. సౌండ్ రాకుండా ఉంటుంది. ఇంకా గ్రిప్ కూడా ఉంటుందనమాట. ఎందుకంటే, మనం ఈ స్పాంజే వేయాలా అని ఒక డౌట్ రావచ్చు. ఇక నేను క్లాత్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. క్లాత్ పెట్టి మనం దంచామనుకోండి, సౌండ్ వస్తుంది. ఇంకా జారిపోతుందనమాట ఇలా పట్టుకొని లాగంగానే. అదే స్పాంజ్ వేసామనుకోండి మంచిగా గ్రిప్ అయితే ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి ఉప్పు జాడిత అనమాట. అంటే మనం ఉప్పుని జాడీలో వేసిన తర్వాత కొద్ది రోజులకు బాగానే ఉంటుంది. కానీ ఉప్పు పూర్తిగా కిందకి వెళ్ళే కొద్దికి కూడా ఉప్పులో వాటర్ అయితే వచ్చేస్తుంది కదా! అలా వాటర్ రాకుండా ఉండటం కోసం ముందుగానే ఉప్పు వేసిన వెంటనే ఇక్కడ నేను ఈ చెక్క స్పూన్ అయితే పెడుతున్నాను. ఈ చెక్క స్పూన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి బయట నూడిల్స్ కొన్నప్పుడు అలాంటి వాటికి కూడా ఇలాంటివి ఇస్తున్నారు కదా! దానిని మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా ఒక్కొక్క పీస్ లాగా కట్ చేసుకొని ఉప్పులో పెట్టేసామనుకోండి చక్కగా వాటర్ అనేది రాకుండా ఈ చెక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది.